మలుపు టీవీ సమర్పణ. సుమారు 12,30,000 రూపాయల దొంగతనం జరిగిందని పొద్దుటూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు రాగా అతి తక్కువ సమయంలో నిందితులను అరెస్టు చేసిన 2 టౌన్ పోలీసులు శ్రీ యు. విభు కృష్ణ ఐపీఎస్ గారి పర్యవేక్షణలో ప్రొద్దుటూరు టౌన్ పోలీసు స్టేషన్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పి. వంశీనాథ్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం కేసు దర్యాప్తు చేపట్టి సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ ఫుటేజ్ మరియు సాక్షుల వాంగ్మూలాలను విశ్లేషించి నిందితుల ప్రమేయంపై లభించిన విశ్వసనీయ సమాచారంపై ప్రొద్దుటూరు పట్టణంలోని వివేకానంద కాలనీ సమీపంలో నిందితులైన కమ్మిగల్లా కిరణ్ కుమార్ మరియు దేవగుడి ఉత్తయ్యలను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. గోపవరం గ్రామానికి చెందిన వ్యాపారవేత్త జనార్దన్ మరియు అతని వ్యాపార భాగస్వాములు రైతుల వద్ద నుండి చెనిక్కాయలు కొనుగోలు చేయుటకు సిద్ధం చేసుకున్న 12,30,000 నగదును గత నెల 29వ తేదీన శ్రీనిధి ట్రేడర్స్ మిల్లులోని తమ గదిలో ఉన్న ఇనుప బీరువాలో భద్రపరిచారు. అనంతరం 30వ తేదీ ఉదయం గదిని పరిశీలించగా బీరువా పగులగొట్టి నగదు దొంగిలించబడినట్లు గుర్తించి ప్రొద్దుటూరు టౌన్ పోలీసు స్టేషన్లో ఈ నెల 2 సాయంత్రం 7:30 ఫిర్యాదు చేశారు. దీనిపై ప్రొద్దుటూరు టౌన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టబడింది. దర్యాప్తులో భాగంగా నిందితులను విచారించగా స్వరాజ్యనగర్కు చెందిన కమ్మిగల్లా కిరణ్ కుమార్ మరియు ఎర్రన్న కొట్టాలకు చెందిన దేవగుడి ఉత్తయ్య నేరాన్ని అంగీకరించారు. దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన వివరాల ప్రకారం మిల్లులో ఆపరేటర్గా పనిచేస్తున్న కిరణ్కు వ్యాపారవేత్తలు గదిలో భారీ మొత్తంలో నగదు భద్రపరుస్తారనే విషయం తెలిసి తన వ్యక్తిగత అప్పులు తీర్చుకోవాలనే ఉద్దేశ్యంతో దొంగతనానికి పథకం రచించాడు. 29 అర్ధరాత్రి సమయంలో మిల్లులోకి ప్రవేశించి ముందుగా సీసీ కెమెరా వైర్ను కత్తిరించి గది తాళాన్ని పగులగొట్టి లోపలికి ప్రవేశించి ఇనుప బీరువాను సుత్తెతో బలవంతంగా తెరిచి నగదు సంచిని అపహరించాడు. ఈ సమయంలో ఉత్తయ్య అతనికి సహకరిస్తూ కాపలా కాశాడు. అనంతరం నేరాన్ని గుర్తించకుండా ఉండేందుకు గదిలో, బీరువాలో మరియు నగదు సంచిలో కారంపొడి చల్లినట్లు దర్యాప్తులో తేలింది. నిందితుల వద్ద నుండి మొత్తం 11,36,160 రూపాయలు నగదు, ఫిర్యాదిదారునికి చెందిన ఆధార్ కార్డు, నేరానికి ఉపయోగించిన ఇనుప సుత్తె మరియు ఆకుపచ్చ రంగు గుడ్డ బ్యాగు స్వాధీనం చేసుకోవడమైనది. అందరికీ నమస్కారం. సో లాస్ట్ మంత్ 30th శనివారం ఒక దొంగతనం జరిగింది శ్రీనిధి ట్రేడర్స్ మిల్లో, కొరపాటు రోడ్, ప్రొద్దుటూరులో. సో మనకు వచ్చిన కంప్లైంట్ ప్రకారం అక్కడ ఉన్న మర్చెంట్స్ ఇది గ్రౌండ్ నట్ పార్ట్స్ పర్చేస్ చేయడం కోసం ఒక 12,30,000 వాళ్ళ ఆఫీస్లో పెట్టారు ఒక బ్యాగ్లో. అది అన్నీ మిస్ అయిపోయింది. అండ్ పాత బయట లాక్ కూడా పగిలి కొట్టారు ఎవరో అని మనకు కంప్లైంట్ వచ్చింది. మనం అక్కడ వెళ్ళి సీన్ ఆఫ్ క్రైమ్ చూసినప్పుడు అక్కడ ఉన్న కెమెరాస్, సీసీటీవీ కెమెరాస్ కూడా డిస్కనెక్ట్ అయింది. సో అప్పుడు మనకు డౌట్ వచ్చింది, ఎవరైనా ఇన్సైడర్ జాబ్ ఉండవచ్చు, లోపల అన్నీ తెలిసిన వాళ్ళే ఆ సీసీటీవీ సిస్టమ్ గురించి, ఓనర్స్ ఎక్కడ డబ్బులు పెడతారు అన్ని ఇన్ఫర్మేషన్ ఉంటున్న వాళ్ళే చేస్తారు అని ఒక డౌట్ మనకు వచ్చింది. అండ్ అప్పుడు మనం వేరు పక్కన ఉన్న సీసీటీవీ కెమెరాస్ అండ్ పక్కన సస్పెక్ట్స్ ఇంటరోగేషన్ అన్ని చూసిన తర్వాత మనకు దేవగుడి ఉత్తయ్య అని ఒక అతను మీద డౌట్ వచ్చి ఇంటరోగేట్ చేశాము. సస్టైన్డ్ ఇంటరోగేషన్లో మనకి ఇంకొక నేమ్ దొరికింది, కమ్మిగల్లా కిరణ్ కుమార్ అని. అతను అప్పుడు అబ్స్కాండింగ్లో ఉన్నాడు. యాక్చువల్లీ అతని ఇల్లు ప్రొద్దుటూరులో ఉంది, బట్ అబ్స్కాండింగ్లో ఉన్నాడు కాబట్టి మనం పుట్ స్పెషల్ టీమ్ టు ట్రాక్ హిమ్. అతను జమ్మలమడుగు పక్కన దొరికాడు, అతను తీసుకువచ్చాము. అండ్ అతను ఇంటరోగేట్ చేస్తే మనకు కేస్ బ్రేక్ ఓపెన్ అయింది. యాక్చువల్లీ ఏమైందంటే ఇతను కిరణ్ కుమార్ అండ్ దేవగుడి ఉత్తయ్య ఇద్దరు అక్కడే పనిచేస్తున్న వాళ్ళు. కిరణ్ కుమార్ ఇన్ఫాక్ట్ లోపల పనిచేస్తాడు. అతనికి తెలుస్తుంది వాళ్ళ ఓనర్ ఎక్కడ డబ్బులు పెడతాడు, ఎంత డబ్బులు ఎప్పుడు ఎక్కడ డబ్బులు పెట్టాడని అతనికి తెలిసింది. కాబట్టి ఆన్ ద మిడ్ నైట్ ఆఫ్ 29th and 30th ఆ రోజు అతను వెళ్ళి taking the help of దేవగుడి ఉత్తయ్య బ్రోక్ ఓపెన్ ద అవుట్ సైడ్ లాక్. దాని ముందు సీసీటీవీ కట్ చేసిన తర్వాత లోపల వెళ్ళిపోయాడు. అండ్ మనం అతని మీద నుంచి మనం 11,36,000 రికవర్ చేశాము. రిమైనింగ్ 94,000 అతను స్పెండ్ చేశాడు, ఇది చేశాడు, అది చేశాడని ఇప్పుడు మిస్డైరెక్ట్ చేశాడు. సో వి స్టిల్ ఇంటరోగేటింగ్ అండ్ ఇన్వెస్టిగేటింగ్.
సో ఆ రిమైనింగ్ అమౌంట్ కూడా మనం రికవర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. అండ్ ఈ ప్రాసెస్లో టీమ్ లెడ్ బై టూ టౌన్ సిఐ గారు వంశీనాథ్ చాలా ఎక్సెప్షనల్ వర్క్ చేశారు. అండ్ వీఆర్ ఏబుల్ టు రికవర్ ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద మనీ. అండ్ రిమైనింగ్ అమౌంట్ కూడా మనం రికవర్ చేస్తామని కాన్ఫిడెంట్గా ఉన్నాము. సో ఐ ఎక్స్టెండ్ మై హార్ట్ ఫెల్ట్ కంగ్రాచులేషన్స్ టు ద టీమ్ ఆల్సో. అపార్ట్ ఫ్రమ్ దట్, ఇది నేను ముందే ఒక టైం చెప్పాను, సీసీటీవీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. నేను ముందు 2-3 బర్గ్లరీ కేస్ బ్రేక్ ఓపెన్ అయినప్పుడు కూడా నేను మన ప్రెస్ రిలీజ్లో కూడా నేను చెప్పాను. సో ఈ కేసులో కూడా వీళ్ళు ద సీసీటీవీ ఆఫ్ ద ఓన్ ద బిల్డింగ్, ది మిల్ సీసీటీవీస్ వేర్ డిస్కనెక్టెడ్. బట్ పక్కన ఉన్న సీసీటీవీస్లో 1-2 క్లూస్ దొరికింది. సో ఈవెన్ అ స్మాల్ క్లూ మేక్స్ ఎ హ్యూజ్ డిఫరెన్స్. మీరు లొకాలిటీలో నైబర్హుడ్స్లో అక్కడక్కడ ఒక గ్రూప్ కాంట్రిబ్యూషన్ పెట్టి సీసీటీవీ పెట్టుకోండి. అది మన ప్రభుత్వం సైడ్ నుంచి మనం ప్రయత్నం చేస్తున్నాము అంత పబ్లిక్ ఏరియాస్లో పెట్టడానికి. సో మీ ఏరియాస్లో కూడా దిస్ ఇస్ మై అపీల్ టు ద పబ్లిక్, మీ ఏరియాస్లో కూడా పెట్టుకుంటే ఇట్లా క్రైమ్స్ ఫస్ట్ ఒకటి డిటరెన్స్ ఎఫెక్ట్గా ఉంటుంది. కెమెరా ఉంటుంది కాబట్టి చాలా క్రిమినల్స్ 1-2 అనుకుంటారు ఇది ఇస్ ఇట్ వర్త్ ద రిస్క్ అని. సెకండ్, మనకు ఈజీగా కేసెస్ క్రాక్ చేయవచ్చు. అండ్ ఇంకా ఒకటి, దిస్ లాక్స్ అనేది చాలా మంది జెనరిక్ లాక్స్ యూస్ చేస్తారు, బోత్ ఇన్ కమర్షియల్ కాంప్లెక్సెస్ యాజ్ వెల్ యాజ్ ఇంట్లో కూడా. సో అది కొంచెం పెద్ద లాక్గా పెడితే, కొంచెం ఇన్వెస్ట్ చేసి కొంచెం మంచి లాక్ పెడితే ఇంకొక ఇది ఒక ఎక్స్ట్రా లేయర్ ఆఫ్ ప్రొటెక్షన్ వస్తుంది. సిమిలర్లీ ఇన్ దిస్ కేస్, ఈ కేసులో అతను 1-2 కొట్లోనే అది పగిలిపోయింది లాక్, అండ్ హీ వాజ్ ఈజీలీ ఏబుల్ టు గో ఇన్ సైడ్. అండ్ ఈవెన్ ఇన్ దిస్ కేస్ కొంచెం స్ట్రాంగ్గా ఉన్నింది కాబట్టి యాక్చువల్లీ పక్కన సౌండ్ విన్ని అక్కడ నుంచి కూడా మనకు 1-2 క్లూస్ వచ్చింది. సో ద మోర్ టైమ్ టేకెన్ టు బ్రేక్ ఓపెన్ అ లాక్, మోర్ ఎవిడెన్స్ గ్యాదర్డ్ బై అదర్ ఎలిమెంట్స్ అవుట్ సైడ్. సో మనకు ఇంకా కొంచెం ఈజీగా ఉంటుంది. సో దిస్ ఇస్ మై piece of advice, suggestion and appeal to the public: CCTVs and stronger locks. And so the last 1 month lo we have required money from around 2-3 burglary cases. So we are looking at and reviewing patha cases also. So we are hopefully will recover some more cases in some more old cases also.